లెజెండరీ క్రికెటర్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. 37 ఏళ్లు వస్తున్నా ఇప్పటికీ తన ఫిట్నెస్తో కొత్త కుర్రాడిలాగా గ్రౌండ్లో తను కదిలే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. టన్నుల కొద్దీ పరుగులు చేసినప్పటికీ ఇప్పటికీ ఆ దాహం తీరని వాడిలా రన్స్ చేస్తూ క్రికెట్ ప్రేమికులను కట్టిపడేస్తుంటాడు. ఇక ఫీల్డింగ్లో చెప్పాల్సిన పని లేదు. అంత వయసు వచ్చినా మెరుపు తీగలా కదులుతూ ఆకట్టుకుంటాడు. ఇదే విషయాన్ని గురించి చెబుతూ భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రౌండ్లో ఫీల్డింగ్ చేసేటప్పుడు కోహ్లీ చూపించే ఉత్సాహం, యాటిట్యూడ్ చాలా స్పెషల్ అని కొనియాడారు. ప్రాక్టీస్ సెషన్లలో కూడా కోహ్లీ అంతే కష్టపడతారని, ఆయన చూపించే ఈ నిబద్ధత ఇతర ఆటగాళ్లను కూడా తమ పరిమితులను దాటి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా ప్రేరేపిస్తుందని వ్యాఖ్యానించారు. టీమిండియాతో 5 ఏళ్ల పాటు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన దిలీప్ పదవికాలం ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోహ్లీ విషయానికి వస్తే ఆయన జోష్కు సాటి లేదు. పవర్ ప్లేలో కవర్లో ఉన్నా, షార్ట్ మిడ్ వికెట్లో ఉన్నా ఆయన చూపే ఫ్లెక్సిబిలిటీ, కొట్టే డైవ్లకు తిరుగుండదు. కెరీర్లో ఈ స్థాయిలో ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో కూడా సర్కిల్ దాటి బంతిని ఆపడానికి పరిగెత్తే మొదటి ప్లేయర్ ఆయనే అని దిలీప్ చెప్పుకొచ్చారు. కోహ్లీ చూపించే ఈ డెడికేషన్ మ్యాచ్ల్లోనే కాకుండా ప్రాక్టీస్ సెషన్లలో కూడా సరిసమానంగా ఉంటుందని దిలీప్ తెలిపారు. కోహ్లీకి మ్యాచ్కు ప్రాక్టీస్ సెషన్కి ఏమాత్రం తేడా ఉండదన్నారు. కోహ్లీతో కలిసి ఫీల్డింగ్ చేయడం ద్వారా జట్టులోని మరో 5గురు ఆటగాళ్లు తమ సాధారణ పరిమితుల్ని దాటి మెరుగైన ఫీల్డింగ్ చేయడానికి ప్రేరణ పొందారు. జట్టుపై కోహ్లీ చూపిన ప్రభావం అలాంటిది అని దిలీప్ వెల్లడించారు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం బార్బడోస్ డ్రెస్సింగ్ రూమ్లోని వాతావరణం తన కెరీర్లోనే బెస్ట్ మూమెంట్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. కోహ్లీ ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం సాధించిన అనంతరం ఆ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించగా ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. అలాగే 2025లోనే టెస్ట్ క్రికెట్కు కూడా ఆయన వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వన్డేలో అద్భుతమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్లో టీమిండియా తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.